హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే వ్యూవర్స్ అయితే తగ్గిపోతున్నారు. షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ అవుతున్నారు, కానీ లాంగ్ వీడియోలు ఎంత పెడదామన్నా కానీ వ్యూవర్స్ అయితే తక్కువ వస్తున్నారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళినాము. ఇంక వెళ్ళిన తర్వాత మా బాయ్ దగ్గరికైతే వెళ్ళాం. మా విక్కీ బాబుని అయితే ఫస్ట్ టైం అయితే తీసుకొని వెళ్ళానండి. తను ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి మేము ఎప్పుడు తనని తీసుకొని పోలే. జస్ట్ అలాగే టైం పాస్ అవుతుందని అయితే తీసుకొని వెళ్ళాం. 3 days వీడియో కూడా నేను ఇదే పెట్టాను. 3 days కూడా కంటిన్యూగా మేము మా బాయ్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ ఇంకా నేను మెయిన్గా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అయితే ఉమ్మనీరు తక్కువ ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది అయితే డౌట్ చాలామందికి అయితే ఉంటుంది. సో నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకున్న డౌట్స్ అయితే నేను డాక్టర్ని అయితే కనుక్కోవటం వల్ల ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే 32 weeks అయితే రన్నింగ్ అవుతున్నాయండి. అందులో అయితే బేబీకి అయితే మనకు ఉమ్మనీరు తక్కువ ఉండటం వల్ల మనకైతే చాలా ప్రాబ్లం అయితే అవుతుందంట. సో 8 to 9 monthsలోనే ఉమ్మనీరు అనేది కొంచెం పెరిగించుకోవాలి. దానికి వచ్చేసి మనం బనానా, ఇంకా కోకోనట్ వాటరు, ఇంకా ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకైతే ఇదైతే పెరుగుతూనే ఉంటుందంట. ఇంకా ఈ ఉమ్మనీరు గురించి అయితే ఇలా తెలుసుకున్నాను. నేనైతే బాగా టెన్షన్ పడ్డాను. అయినా కానీ ఇంకా ఊరికి వెళ్ళాక అక్కడ ఇంకా బావి దగ్గర పని అయిపోయాక ఈవినింగ్ అయితే మాకైతే సర్కస్ వేశారు. చాలా డేస్ తర్వాత నేనైతే సర్కస్ దగ్గరికి అయితే వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నప్పుడైతే బాగా మేమైతే సర్కస్ దగ్గరికి వెళ్ళేది. ఇంకా విక్కీ అయితే అక్కడ అవన్నీ చూసి వాళ్ళు సర్కస్ చేస్తుంటే అక్కడ దాని మీద నుంచి నడుచుకుంటూ అమ్మాయిలందరూ అయితే బాగా ఆడుతుండే. పాపం ఇంకా అసలు చిన్న పిల్లలతో కూడా సర్కస్ చేపిస్తుంటే నాకైతే బాధ అనిపించింది. నిజంగా ఇలాంటి మూమెంట్ చూస్తే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాం, ఎవరి ఫీల్డ్ వాళ్ళే అనుకోవాలి. ఇంకా చాలాసేపు కూడా 3 days కూడా ఇంటిగా ఊర్లోనే ఉండి ఇంకా హైదరాబాద్కి అయితే మేమైతే ఒక 1 week తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ సర్కస్ ఆ తీగ మీ నుంచి కూడా నడుస్తుంది. తను చూడండి, ఎంత కష్టమైనా కానీ తన బాధ భరించేలాగా నేనైతే చూడలేకపోయాను. ఇంక ఇలా అన్నీ మా విక్కీ బాబుకి కూడా అన్నీ చూపించి ఇంకా ఆ రోజు నైట్ 1 dayనే పెట్టారు సర్కస్ అయితే. ఇంకా ఆ రోజైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హైదరాబాద్కి వచ్చాము. వచ్చినాక ఇక చెకప్ అయితే ఉంటుంది కాబట్టి నాకు ఇంకా 8 monthsలో అయితే గవర్నమెంట్ చెకప్ అయిపోలేదు. ఇంకా తర్వాత హాస్పిటల్కి పోదామని అయితే ఇంకా రెడీ చేస్తున్నా. దోశ వేసేసి ఇంకా దాంట్లోకి టిఫిన్ కూడా రెడీ చేద్దామని అయితే దోశ వేసి ఇంకా విక్కీ బాబుకి పెట్టేసి అయితే మేము ఇంకా త్వరగా అయితే హాస్పిటల్కి రెడీ అవుదామని అయితే వెళ్ళాను. వర్షం అయితే 3 days కూడా కంటిన్యూగా వచ్చింది. ఇంకా నాకు మాత్రం ఒకటే టెన్షన్ అయిందండి. ఇంకా మనకి చేసేవాళ్ళు ఉంటే తింటే బాగు అని అనిపిస్తుంది. కాకపోతే అలాంటి సిచ్యువేషన్ నాకు లేదు కాబట్టి నేనే చేసుకోవాలి, తప్పదు. ఇంకా దోశలు చేసేసి టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా రెడీ అయిపోయాను హాస్పిటల్కి. రెడీ అయిపోయాక ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా బయలుదేరాము. బయటకు వెళ్ళాక గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామనేసరికి ఆ రోజు ఏందో నాకు ఎప్పుడైతే తొందరగా పోదాం అనుకుంటే ఏదో ఒకటైతే అవుతుంది. ఇంకా నేను అంత హ్యాపీగా పోదాం అనుకునేసరికి అక్కడికి పోయేసరికి డాక్టర్స్ అయితే లేరు. జస్ట్ చెకప్ చేశారు, బీపీ అండ్ బ్లడ్ టెస్ట్ చేసి పంపించారు. బ్లడ్ అయితే నాకు ఈ మంత్ అయితే కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది. నెలలు దగ్గరికి వస్తుంటే చాలా టెన్షన్ అయితే అవుతుంది. ఎందుకో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ బాబు అప్పుడైతే బాగానే ఉండే. నాకైతే ఇప్పుడైతే చాలా వీక్నెస్గా అవన్నీ అని చెప్పాను. సో ఈ హాస్పిటల్ అయితే చాలాసేపు అయితే వెయిట్ చేశాను. బ్లడ్ టెస్ట్ అయితే చేస్తే ఇప్పుడైతే ప్రజెంట్ 10 అయితే ఉంది హెచ్బి. ఉమ్మనీరు అయితే ఇంకా 10 days తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోమని చెప్పారు. సో ఇంకా డాక్టర్లు లేరని మండే రోజైతే మళ్ళీ రిపీట్గా రమ్మన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే. ఇంక ఇప్పుడు డెలివరీ దగ్గరికి వస్తుంది కాబట్టి 15 daysకి ఒకసారి 10 daysకి ఒకసారి అయితే చెకప్కి వెళ్ళాలి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా పని కాదని అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసినాక చికెన్ అయితే మా హస్బెండ్ చాలా డేస్ అవుతుంది చికెన్ తినకని చికెన్ కర్రీ చేశాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇదండి.